వెల్కమ్ టు కృష్ణ జర్నీ ఛానల్. ఈ రోజు అయితే మనం ఇడుగులపాయలో ఉన్న రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకు బద్వేల్ నుంచి ఇడుగులపాయకి అయితే 108 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూసేది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే రాజశేఖర రెడ్డి స్టాచ్యూ అయితే కనపడుతుంది. ఈ ఫ్రంట్ సైడ్ స్టెప్స్ కూడా ఉంటాయి. ఈ స్టెప్స్ కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ప్లేసెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది విజిట్ చేయడానికి అయితే వస్తారు. అండ్ మనకి ముందర కనపడేది మెయిన్ గేట్. ఈ గేట్ లోంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే 100 ఫీట్స్ ఉన్న రాజశేఖర రెడ్డి స్టాచ్యూ అయితే కనబడుతుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఆయన చేసిన పరిపాలన స్టాచ్యూస్ ద్వారా చూపిస్తారు. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉండే స్టాచ్యూ ఒక్కొక్క మీనింగ్ అయితే తెలుపుతుంది. లైక్ టీచర్, ఫార్మర్, పోలీస్ మ్యాన్, లీడర్, అలా డిఫరెంట్ స్టాచ్యూస్ డిఫరెంట్ మీనింగ్స్ అయితే చూపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ రాజశేఖర రెడ్డి చేసినప్పుడు పరిపాలన ఎలా ఉండేదో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టాచ్యూస్ అయితే కట్టారు. చుట్టూ రాగానే గ్రానైట్ పైన చేత్తో వేసిన రాజశేఖర రెడ్డి గారి ఆర్ట్ అయితే ఉంటుంది. అండ్ దీని పక్కనే 2 సైడ్స్ అయితే రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ రూమ్స్ వచ్చేసి ఎంపీస్ కి అండ్ విఐపీస్ కి ఎవరైనా వచ్చినప్పుడు ఈ రూమ్స్ లో రెస్ట్ అయితే తీసుకోవచ్చు. మెయిన్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఈ 100 ఫీట్ స్టాచ్యూ చూడడానికి. నిజంగా ఈ స్టాచ్యూ చూసినప్పుడు మాత్రం వచ్చిన ఫీలింగ్, మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. ఆ స్టాచ్యూ మనం దగ్గర వెళ్ళి చూసుకుంటే జననం అండ్ మననం డేట్స్ కూడా ఉంటాయి. ఈ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఒక పెద్ద గేట్ అయితే ఉంటుంది. గేట్ లోంచి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అండ్ మనం వెళ్లే మధ్యలో అక్కడ కూర్చునే దానికి కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపించే నేమ్స్ అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని తెలిసి ఆయన కోసం, ఆయన చనిపోయిన రోజే చనిపోయిన వాళ్ళంతా వీళ్ళు. రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ గుర్తుండేలా వాళ్ళ పేరే కాకుండా మండలం, డిస్టిక్, వాళ్ళ ఊరి పేరుతో సహా వేయించారు. మనం ఇంత దూరం వచ్చింది ఇది చూడడానికి. ఇక్కడే రాజశేఖర రెడ్డి గారికి సమాధి అయితే కట్టారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి సమాధి చూడడానికి ఎంతో మంది వస్తూ పోతుంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళతో అయితే మాట్లాడాను. అండ్ ఇక్కడ ఎంత మంది వర్కర్స్ ఉంటారు అండ్ వాళ్ళ శాలరీ ఏందనేసి అడిగాను. ఆమె చెప్పింది అయితే 100 నుంచి 150 మంది అయితే వర్కర్స్ ఉంటారంట. అండ్ వాళ్ళకైతే నెల శాలరీ అయితే కాదంట, రోజు డబ్బులు అయితే ఇస్తారంట. అండ్ రోజుకైతే 200 ఇస్తారంట. అలా పెద్ద ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అదైతే మేము క్యాప్చర్ చేసాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉందో, ఆ బ్యాక్ సైడ్, ఆ ఫ్రంట్ సైడ్ అండ్ గ్రీనరీ. అండ్ మీరైతే ఎప్పుడైనా కడపకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా మంది ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి అయితే వస్తారు. ఈ రోజు వీడియో అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.